జగన్ది క్షుద్ర రాజకీయం. సాక్షి వార్తాపత్రిక కాదు, జగన్మోహన్ రెడ్డి కరపత్రిక. అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా గొప్పవాడా అంటూ మండిపడ్డారు వర్ల రామయ్య. తప్పుడు రాతలు, తప్పుడు మాటలు, దొంగ రాజకీయమే జగన్ రెడ్డి జీవితమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన పత్రికవి చెత్త రాతలు, సాక్షి వార్తాపత్రిక కాదు, వైసీపీ కరపత్రిక, జగన్ రెడ్డిది క్షుద్ర రాజకీయమని ధ్వజమెత్తారు. అంబేద్కర్పై ప్రేమతో స్వరాజ్ మైదానంలో ఆయన విగ్రహాన్ని పెట్టలేదని, ఒక వర్గంపై కక్ష కట్టి నాటకాలు ఆడుతున్నారన్నారు. పల్నాడు జిల్లాకు చెందిన పశువేముల హరిశ్చంద్ర హత్యను ఏపీలో టీడీపీకి అంటగట్టి తప్పుడు రాతలు రాశారు. తెలంగాణ ఎడిషన్లో భూ తగాదాలో అల్లుడి చేతుల మామ హత్య అంటూ నిజం రాశారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసే కరపత్రిక సాక్షిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు కన్స్ట్రక్టర్ అయితే జగన్ రెడ్డి పెద్ద డిస్ట్రక్టర్. నేడు దళితులకు మేలు జరుగుతుంటే ఏదో రకంగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసినా ఆయనలో మార్పు రావడం లేదు. ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం కోసమే పూర్తిగా నిర్మాణం కాని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి దళితుల మనోభావాలను దెబ్బతీశారు. హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం 146 కోట్లతో నిర్మిస్తే జగన్ రెడ్డి 400 కోట్లు ఖర్చు చేశారు. 19 ఎకరాల స్వరాజ్య మైదానంలో భారీ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి కలుగుతుందని కలలు కన్నాడు. ఈ ప్రాంగణం వైసీపీ హయాంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేతులకు వచ్చాక కొందరు ఆదాయం కోల్పోయారు. పేదలు బాగుపడటం జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టే వారి పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో సువిశాలమైన ప్రదేశంలో పార్కింగ్ సదుపాయాలతో ప్రజలకు అనుకూలంగా ఉండి పర్యాటక ప్రదేశంగా నిర్మించాలనుకున్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు ప్రణాళికను రూపొందిస్తే జగన్ దాన్ని నిర్వీర్యం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన దత్తపుత్రిక సాక్షిలో అడ్డగోలుగా అబద్ధాలు రాయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అంటే నిర్మాణాలు చేపట్టి పేదలకు జీవనోపాధి కల్పించే ప్రభుత్వం. వైసీపీలాగా కూల్చేసి అందిన కాడికి దోచుకునే ప్రభుత్వం కాదు. అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కానీ జగన్ రెడ్డి తప్పుడు వార్తలు రాయిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు. దళితులంటే ఆయనకు ఇష్టం లేదు కాబట్టే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకుండా కుల చిచ్చుకు ప్రయత్నించాడు. టీడీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులపై చదువులు చదువుకునేలా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఏర్పాటు చేస్తే దానిని కూడా నిర్వీర్యం చేసి పేద ప్రజలను మోసం చేశాడు. ఆ పథకానికి జగన్ రెడ్డి పేరును పెట్టుకుని అంబేద్కర్ను అవమానించారు. అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కార్పొరేషన్ రుణాలు, భూమి కొనుగోలు పథకం, బుక్ బ్యాంక్ స్కీమ్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, కులాంతర వివాహాల ప్రోత్సాహం వంటి సుమారు 29 పథకాలు జగన్ రద్దు చేసి దళితులకు ద్రోహం చేశాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 33,000 కోట్లు దారి మళ్లించిన గనుడు జగన్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనంతా దళితులకు అడుగడుగున అవమానాలు, అన్యాయాలు, కన్నీళ్లే. డాక్టర్ సుధాకర్ నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఒక్కొక్క గాథ వర్ణనాతీతం. దళితులపై అక్రమ అరెస్టులు మొదలు దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై అగాత్యాయాలు, అరాచకాలు, మారణకాండలు, ఇలా జగన్ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరించింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులపై 56,981 దాడులు జరిగాయి. 2014-19తో పోలిస్తే వైసీపీ హయాంలో దళితులపై 10 రెట్లు దాడులు పెరిగాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విసిగి వేసారిన దళితులు, బలహీన వర్గాలు గత ఎన్నికల్లో వైసీపీని మళ్లీ కోలుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టి కూటమికి పట్టం కట్టారని పేర్కొన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో దళితులు తలెత్తుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి 20,218 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ యువత స్వయం ఉపాధితో తమ సొంత కాళ్ళ మీద నిలబడాలన్న లక్ష్యంతో
341 కోట్లతో 20,692 మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళిత విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించేలా సామర్థ్యం పెంచే విధంగా 7 ఎస్సీ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 3,050 మంది ఎస్సీ విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి అంబేద్కర్ను జగన్ అవమానిస్తే నేడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ పేరును పునరుద్ధరిస్తూ ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఎస్సీ విద్యార్థులకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన 363 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తమ కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఎస్సీ రైతుల కోసం హార్టికల్చర్ అభివృద్ధిలో భాగంగా 2025 బడ్జెట్లో 128.27 కోట్లు ఎస్సీ రైతులకు పంట నష్టం నుంచి ఆదుకునేందుకు ఫసల్ బీమా యోజనకు 141 కోట్లు కేటాయించారు. బాబు జగజ్జీవన్ రామ్ పథకం కింద ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రభుత్వం ఇస్తోంది. ఎస్సీల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 50,000 సాయం అందిస్తోంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి పర్వదినం ఉగాది పండుగ నాడు P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం పాటుపడుతోంది. P4 ద్వారా రాష్ట్రంలో దళితుల జీవితాలు మారబోతున్నాయి. దళితులకు కూటమి పాలన ఒక స్వర్ణయుగం అన్న చందంగా ఈ 5 ఏళ్లలో దళితులను అభివృద్ధి చేసే అంబేద్కర్ కన్న కళలను నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని ఈ సందర్భంగా వర్ల రామయ్య స్పష్టం చేశారు.